ఈరోజు సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలో మనకి ఎటువంటి శిక్షణలుంటాయి, అవి ఎలా మనకు ఉపయోగపడతాయి అనేది మీకు వివరంగా అన్నీ చూపిస్తాము చూడండి. ముఖ్యంగా మనకి నిద్రలేస్తే ఉండే టెన్షన్సు, ఈ చికాకులు ఇవన్నీ కూడా పోవాలంటే ఎలా ధ్యానం చేయాలి, రాజయోగాలో ఎలా శిక్షణ తీసుకోవాలనేది సత్యనారాయణ రాజు గారి భార్య విశాలాక్షి గారు చాలా వివరంగా మనకి నేర్పిస్తారు. ముఖ్యంగా శిక్షణ కోసమే నేను 3 సార్లు ఆశ్రమానికి వెళ్ళాను. టెన్షన్ తగ్గుతుంది. మళ్ళీ కాబట్టి నెగిటివ్ థాట్స్కి పాజిటివ్ థాట్స్కి మధ్య మనసు నలుగుతూ ఉంటుంది. సందిగ్ధ అవస్థలో వెళ్తాము, లేదు ఏమవుతుందో ఏంటో. ఈ క్లాసెస్ అన్నీ కూడా రాజయోగ ధ్యాన మందిరంలో జరుగుతాయి. ఇవన్నీ వినడం వల్ల మనకి మానసిక ప్రశాంతత, ధ్యానం ఎలా చేయాలనేది కూడా మనకి చాలా చక్కగా వస్తుంది. ముఖ్యంగా ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఒకటి మహిళల కోసం ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మహిళలకి, 2 నుంచి సాయంకాలం వరకు పురుషులకి, ఇలా వేరు సమయాల్లో మనకి శిక్షణ ఇస్తారు. ఈ స్విమ్మింగ్ పూల్లో మనకి ఒబేసిటీ తగ్గేదానికి, బాడీ పెయిన్స్ ఏ పార్ట్ పెయిన్ అయినా కూడా దానికి తగ్గ ఎక్సర్సైజుల్ని మనకి శ్రీదేవి మేడం గారు చాలా చక్కగా నేర్పిస్తారు. ఇక్కడ శివాలయం కూడా ఉంది. అలాగే కృష్ణానదిలో నీరు మేము ఈ టైం పోయినప్పుడు లేదు, లాస్ట్ 2 టైమ్స్ ఉండింది. అక్కడ మాకు స్విమ్మింగ్ నేర్పించేవాళ్ళు. ఆ నేర్పించేదానికి కూడా ట్రైనర్స్ చాలా చక్కగా నేర్పిస్తారు. వాళ్ళు ఎంత ఓపికగా నేర్పిస్తారంటే ఏ వయసు వాళ్ళైనా కూడా ఈత నేర్చుకునేటట్టు వాళ్ళని మోటివేట్ చేస్తారు. ఈ స్విమ్మింగ్ పూల్కి కొంచెం ఎదురుగా పంచభౌతిక చికిత్సా విభాగం ఉంటుంది. ఈ చికిత్సల్లో మనకి మడ్ బాతు, శాండ్ బాతు, నీమ్ బాతు, అలాగే ప్లాంటేషన్ బాతు, ఇలా అరిటాకులతోటి మనల్ని చుట్టి ఎండలో పెడతారు. అలాగే డి విటమిను, రకరకాల చికిత్సలు ఇవి ప్రకృతి సహజంగా మనకి ఒంట్లో ఉండే రుగ్మతలు పోగొట్టడానికి చేస్తారు. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. మడ్ బాత్ చేసుకున్నామంటే ఒంట్లో ఉన్న వేడంతా కూడా పోతుంది. ఈ ప్రకృతి ఆశ్రమంలో మంచినీరు, గాలి, లక్షల్లో మొక్కలు, మామిడి పండ్ల చెట్లు, ఇలా ఎన్నో రకాల మొక్కలు. ఇండియాలో ఏ ఆశ్రమంలో కూడా ఇంత పచ్చదనం ఉండదని అంటుంటారు. ఈ పచ్చదనం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది మనకి. అలాగే ఇది శాండ్ వాక్. ఇది ఇసుకలో బ్యాక్ వాక్ చేయడం వల్ల వెరికోసిస్ తగ్గుతుంది. ఈ ఇసుక కూడా మామూలుగా మనకి బిల్డింగ్లు కట్టే ఇసుక కాదు. ఇది మెడికేటెడ్ ఇసుక, చాలా కాస్ట్ అంట. రాజుగారు మహిళలకి తనీగా, పురుషులకి తనీగా 2 వాకింగ్ ట్రాక్స్ ఇసుకలో ఏర్పాటు చేశారు. ఒబేసిటీ తగ్గాలనుకునే వాళ్ళు కూడా ఈ వాకింగ్ చేస్తారు చాలామంది. స్టోన్స్ తోటి రకరకాల సైజుల్లో ఒక వాకింగ్ ట్రాక్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ వాకింగ్ ట్రాక్ పైన ఖాళీ పాదాలతోటి సాక్సులు కానీ, చెప్పులు కానీ, బూట్లు కానీ ధరించకుండా నడవడం వల్ల అరికాళ్ళల్లో ఉండే నాడులు ఆక్యుపంక్చర్ పాయింట్స్పై ఒత్తిడి కలిగి శరీరంలో అన్ని భాగాలకి రక్త ప్రసరణ జరిగి నాడులన్నీ కూడా ఉత్తేజపరచబడతాయి. ఈ స్టోన్స్లో రకరకాల సైజులతో, రకరకాల షేపులతో అది అమర్చుండారు. మనకి బీపీ, షుగర్, థైరాయిడ్, వెరికోసిస్, ఇలా మనకున్న సమస్యలు డాక్టర్స్కి చెప్తే వాళ్ళు ఏ స్టోన్స్ మీద నడవాల్సింది చెప్తారు. కొంతమంది ఇలా నడవడం కొంచెం కష్టమైనప్పుడు ఇలా సైడ్కి వచ్చేదానికి మళ్ళా పెద్ద స్టోన్స్ అన్నీ కూడా ఫిట్టింగ్ చేసి ఉండారు చూడండి. ఇలా చాలా వరకు సహజ పద్ధతులతోనే ఈ ఆశ్రమంలో మనకి పూర్తి ఆరోగ్యాన్ని చేకూరుస్తారు. ఇక్కడ మంచి నీరు, మంచి గాలి, లక్షల్లో రకరకాల మొక్కలు, ఇలా మనకి న్యాచురల్గా కనిపించేలాగా నేచురోపతి విధానంలోనే
ఇక్కడ అన్నీ కూడా మనకి చాలా వరకు వ్యాధులన్నీ కూడా తగ్గేలా ప్రయత్నిస్తారు. కానీ 15 రోజులకే మనకి ఇక్కడ 20% వరకే తగ్గద్ది. మనం ఇంటికి పోయి వాళ్ళు చెప్పిన విధానాన్ని ఫాలో చేస్తే ఖచ్చితంగా మనకి మెడిసిన్స్ లేకుండా పూర్తిగా ఆరోగ్యం చేకూరుద్ది. మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉండాలని చెప్పి ఇక్కడంతా కూడా న్యాచురల్ పద్ధతుల్లోనే ఏర్పాటు చేశారు. మనకి కూర్చొనే బల్లలు కానీ, భోజనం శాలలో టేబుల్స్ కానీ అన్నీ కూడా వెదురు కర్రలతోనే ఏర్పాటు చేశారు. ఈ స్టోన్స్ను కూడా చాలా ఖరీదుతోటి రకరకాల సైజుల్లో తెచ్చి ఇక్కడ మనకి అమర్చారు. ఇవి పాదాల షేప్లో ఉండే చూడండి. ఇది స్టార్టింగ్ అన్నమాట. ఇక్కడ చాలా అందంగా మామిడి చెట్లకి సంపంగి పూలు చెట్లను కూడా అల్లిచ్చుండారు. మంచి సువాసనతో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి ఉండారు. సూర్య కళావేదికలో ఓపెన్ యోగా ఒకేసారి 600 మంది యోగా చేసుకునేలాగా మనకి ఇక్కడ ఏర్పాటు చేసి ఉండారు. కింద కూర్చొని యోగా చేయలేని వాళ్ళ కోసము బల్లల్ని ఏర్పాటు చేశారు. సూర్య నమస్కారాలు, ప్రాణాయామం, ఇలా మనకి బీపీ, షుగరు, థైరాయిడ్, ఒబేసిటీ ఇవన్నీ తగ్గేదానికి రకరకాల ఎక్సర్సైజుల్ని ఇక్కడ నేర్పిస్తారు. చాలా బాగుంటుంది ఇక్కడ. ఇవన్నీ ఆశ్రమం బోట్లు. ఇవి సాధకుల కోసం సాయంకాలం 4 నుంచి 6 గంటల వరకు అవైలబుల్. మనకి సెల్ఫ్ ఫెడలింగు 2 కూర్చొనేది ఉంది, 4 సిట్టింగ్ కూడా ఉంది. ఎవరికి తగ్గట్టు అంటే భార్యాభర్త అనుకోండి 2 సిట్టింగ్ తీసుకొని వెళ్తారు. చాలా ప్రశాంతంగా బాగుంటుంది. కానీ నేను మాత్రము ఎక్కువగా ఈ బోటింగ్కి రాలేకపోయాను. ఎందుకంటే ఇదే సమయంలో మంచి మాట కార్యక్రమం అంటే విశాలాక్షి గారి రాజయోగా క్లాసెస్ ఉంటాయి. అందువల్ల నేను ఆ క్లాసెస్కి ఎక్కువ అటెండ్ అయ్యేదాన్ని. ఎప్పుడో వీక్లీ వన్స్ బోటింగ్కి వచ్చేదాన్ని. కానీ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇంకా ఆశ్రమంలో చెప్పుకోదగ్గ శిక్షణ ఏంటంటే ఈ పెయిన్ యోగాలు ఎటువంటి బాధలకైనా సరే ఇక్కడ యోగాసనాల ద్వారా పూర్తిగా తగ్గిస్తారు. వాళ్ళు చెప్పిన యోగాసనాలు మనము లాస్ట్ రోజు మనకు వీడియో తీసిస్తారు. మనం చేసేటప్పుడు ఇంటికి వచ్చి మర్చిపోకుండా అలాగనే ఫాలో అయితే మాత్రము పూర్తిగా నయమవుతుంది. నాకైతే పద్మాసనం వేసుకొని కూర్చోలేకపోయేదాన్ని, బైక్లోంచి పడి. ఇక్కడ వేసిన 90 డిగ్రీస్, బటర్ఫ్లై ఇలాంటి ఆసనాల వల్ల నేను చాలా చక్కగా పద్మాసనం వేసుకొని కూర్చుంటున్నాను. అక్కడ లాస్ట్ ఇయర్ నాకు శిక్షణ ఇచ్చిన యోగా మాస్టర్లు, మేడం మీరు ఇంటి దగ్గర చాలా బాగా చేశారు, చూడండి ఎంత బాగా కూర్చుంటున్నారు అన్నారు. ఇక్కడ చెప్పిన యోగాసనాలు ఇంట్లో ఫాలో అయితే మాత్రం 100% మనకి క్యూర్ అవుతుంది. ఇది స్విమ్మింగ్ పూల్ అంటే మనకి ఏరోబిక్ ఎక్సర్సైజెస్ చెప్పేది. ఇందాక చెప్పాం కదా, ఇది తగినంత నీటిలో మనకి ఎక్సర్సైజ్ చేయిస్తారని. దీని చుట్టూ కూడా చాలా పచ్చటి ప్రశాంతమైన వాతావరణము, సీటింగ్ బల్లలన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ మనకి ఇంకొక అద్భుతమైన దృశ్యం ఏంటంటే శివలింగాన్ని ప్రతిష్ఠించుండారు. కృష్ణానదిలో స్నానం చేసి ఆ శివలింగ దర్శనాన్ని చేసుకుంటారు సాధకులు. చాలామంది అక్కడ పూచిన పూలను తీసుకొచ్చి శివలింగానికి పూజలు చేసుకుంటారు. ప్రశాంతమైన కృష్ణానది తీరాన ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించడం చాలా ఆధ్యాత్మికంగా ఉంటుంది. ఈ ప్రకృతి ఆశ్రమంలో మనకి మానసిక చికాకుల నుంచి, ఒత్తిడి నుంచి ఎలా ప్రశాంతంగా ఉండాలి, రాజయోగ మందిరంలో ధ్యానం, మెడిటేషను వీటిని విశాలాక్షి గారు మనకు నేర్పిస్తారు. అలాగే ఇక్కడ భోజనశాల కూడా అంతా న్యాచురల్ పద్ధతిలోనే చూడండి. అంతా వెదురు కర్రలతోనే ఫర్నిచర్ కానీ మొత్తము న్యాచురల్గా ఉంటుంది. ఇలా న్యాచురల్గా ఉన్నప్పుడు మనకి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ మనకి నర్సరీ కూడా, ఇక్కడ పెంచే చెట్లన్నీ కూడా కడియ నుంచి తీసుకొచ్చి వీళ్ళు దాన్ని
ప్లాంటేషన్ చేయిస్తారు. నర్సరీ కూడా చూడండి, చెట్లంతా కూడా ఎంత చక్కగా పెంచుతున్నారు. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణంలో రాత్రి ప్రతిరోజు కూడా 7 గంటల నుంచి 8:30 వరకు మంతెన సత్యనారాయణ రాజు గారు ప్రసంగాలు ఉంటాయి. అవి ఎంత చక్కగా ఉంటాయంటే అందరూ వచ్చి అలసిపోయి కూర్చోలేకుండా ఉంటే రూముల్లోని స్పీకర్స్ కూడా పెట్టి మనకి వినేటట్టు చేశారు. దానివల్ల ఎంతో ఉపయోగం ఉంది. ఆయన ఉపన్యాసాల కోసమైనా కూడా ఇంకొకసారి పోవాలనిపిస్తుంది ఆశ్రమానికి. మనకి శిక్షణ పూర్తయిన తర్వాత ఫీడ్బ్యాక్ రాయమని మనకి పేపర్స్ ఇస్తారు. ఆ ఫీడ్బ్యాక్లో ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళు ఇంక్లూడ్ చేసి ఉంటారు. కార్డర్స్, పరిశుభ్రత, రూమ్ క్లీనింగు, అలాగే డాక్టర్స్ గురించి, అక్కడ వర్కర్స్ గురించి ఏ కంప్లైంట్స్ ఉన్నా రాయమంటారు. లాస్ట్లో మాత్రం మీరు ఆశ్రమానికి ఏం చేయదలుచుకున్నారు అనేసి మనల్ని అడుగుతారు. దాంట్లో ధన సహాయమా, లేకుంటే సేవ, లేకుంటే ప్రచారమా అని ఉంటుంది. నేను ప్రచారము అని రాసొచ్చాను. ప్రతి ఒక్క విషయము నాకు తెలిసినంతవరకు నేను పొందిన శిక్షణలన్నీ కూడా ఇందులో మీకు పొందుపరిచాను. ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ప్రకృతి ఆశ్రమానికి జీవితంలో ఒక్కసారైనా కూడా మనం వెళ్ళి తీరాలి. నేను ఇది 3వసారి వెళ్ళడము. అక్కడ ఉపవాసాలు చాలా అద్భుతంగా ఉంటుంది. మనం ఇంట్లో ఒక్కరోజు ఉపవాసం చేస్తేనే మనకి కళ్ళు తిరుగుతాయి. నేను వాటర్ ఫాస్టింగే 3 days ఉన్నాను. 2 days కోకోనట్ వాటర్తో ఉన్నాను. వాళ్ళు మనకి 200 grams హనీ ఇస్తారు, లెమన్ ఇస్తారు. అది మనము ఎలా వాడాలనేది కూడా డాక్టర్స్ మనకి సజెషన్స్ ఇస్తారు. కానీ నేను మాత్రము ఓన్లీ వాటర్ ఫాస్టింగ్ కోకోనట్ వాటరే తీసుకున్నాను. నాకు బాడీ చాలా తేలికైంది. డైలీ డాక్టర్స్ పర్యవేక్షిస్తారు. సోడియం లెవెల్స్ తగ్గేసరికి నేను 7th day ఉపవాసం మానాల్సి వచ్చింది. కానీ ఉపవాసం వల్ల మన బాడీ అంతా క్లీన్ అయిపోయి మనకి ఎటువంటి డిసీజెస్ ఉన్నా కూడా ఈ ఉపవాసంలో మనకన్నీ కూడా తగ్గిపోతాయి. ఇక్కడ ఈ 15 రోజుల్లో మనకి చాలా మసాజెస్ చేస్తారు. ఫుల్ బాడీ మసాజు బయట అయితే కనీసం 2000 ఉంటుంది, అక్కడ మనకి ఫ్రీగా చేస్తారు. అలాగే ఫుల్ బాడీ మసాజ్లో వాడే ఆయిల్ కూడా స్వచ్ఛమైన మంచి నూనె. దానివల్ల మనకి శరీరంలో నరాలన్నీ కూడా చాలా గట్టిపడతాయి. అలాగే వైబ్రేషన్ మసాజ్ చేస్తారు, పార్షియల్ మసాజ్ చేస్తారు, తడికట్లు కడతారు. చికిత్సలు ఎన్నో రకాలు మనకి చేస్తారు. మనం కట్టే డబ్బులకి అక్కడ చేసే చికిత్సలకు అసలు పొంతనే లేదు. శిక్షణ పూర్తయిన ఇంకా సాధకులు వెళ్ళిపోతారని ముందు రోజు అద్భుతమైన డిన్నర్ ఇస్తారు. ఉదయం బ్రేక్ఫాస్ట్ కూడా స్పెషల్ బ్రేక్ఫాస్ట్ ఇస్తారు. మీకు అవన్నీ కూడా త్వరలోనే వీడియోస్ పెడతాను. అవి విందు భోజనం తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. 15 రోజులు శిక్షణ పొందిన వాళ్ళు ఇంకా కూడా ఇక్కడ ఆరోగ్యం బాగా కుదుట పడేసరికి ఇంకా కూడా 15 రోజులు ఎక్స్టెన్షన్ చేసుకుంటారు. ఇలా 2 నెలలు 3 నెలలు కూడా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారైనా ప్రకృతి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ పద్ధతులు మనం కానీ అనుసరించామంటే మనము జీవితంలో మెడికల్ షాప్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, హాస్పిటల్స్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. తప్పకుండా అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. విశాలాక్షి గారి మంచి మాట కార్యక్రమంలో కానీ మనం ఈ 15 రోజులు వెళ్ళామంటే జీవితంలో చాలా విలువల్ని నేర్చుకుంటాము, చాలా అద్భుతమైన అనుభవాల్ని మనము పొందుతాము. ఆ అనుభవాలతోటి మన జీవితాన్ని సాఫీగా నడుచుకొని వీలు కలుగుతుంది.